మనుషుల దృష్టిలో యథార్థంగా కనిపిస్తాం, కానీ దేవుని దృష్టిలో యథార్థంగా కనిపించలేము. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పని దేవుడికి తెలుసు. యథార్థత అంటే అర్థం ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా చేయడం. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా చేయడం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. అర్థమవుతున్నా? చాలా మంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు, ఉన్నది ఉన్నట్టుగా చేయరు. లేదు కొంత ఉన్నది కొంత కలిపి చెప్తుంటారు, పాపం చేస్తుంటారు, ఇష్టానుసారంగా బ్రతుకుతుంటారు. అలాంటి వారి దేవుడు ఇష్టపడడు. హల్లెలూయా. తన ఎడల యథార్థం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. చూసారా? కాబట్టి దేవుడిని చూస్తున్నాడట తన కనుదృష్టి చేత. నీ హృదయం ఎలాగుంది? నీ జీవితం ఎలాగుంది? యథార్థమైన హృదయం కలిగి ఉన్నావా? యథార్థమైన జీవితం కలిగి ఉన్నావా? యథార్థమైన